హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ఎప్పటి లెక్కనే మనం ఈ వారం కూడా చిలుపురుగుట్ట సంతకు అయితే వచ్చినాం అనమాట. గొర్రెలు ఇంకా మేకల సంత. సో ప్రతి ఆదివారం మనకైతే ఇక్కడ సంత జరుగుతుంది. సో ఎప్పటి లెక్క కాకుండా ఈ వారం సంత మాత్రం మొత్తం నిండిపోయింది చూడొచ్చు పబ్లిక్ తోటి అండ్ గొర్రెలు ఇంకా మేకలతోటి. సో ఎందుకు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనకైతే జాతర నడుస్తుంది అనమాట. మేడారం జాతర పండుగ నడుస్తుంది కాబట్టి ఈ వారం లాస్ట్ వారం అనమాట. ఈ ఒక్క 1 వీక్లో మనకైతే జాతర అయితే ముగిసిపోతుంది. జనవరి 30 లోపు అయితే అయిపోతుంది అనమాట. సో సంతలకి చాలా మంది వచ్చిండ్రు గొర్రెలను ఇంకా మేకలను కొనుక్కోనికి. సో మొక్కులు ఉంటాయి కాబట్టి. సో ఇంతమంది జనాన్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నా జాతర. ఫస్ట్ టైం అంటే మనకు మేడారం వచ్చిన అప్పటి నుంచి నేనైతే ఈ యొక్క వీడియో తీయడం ఫస్ట్ టైం అనమాట మేడారం సీజన్లో. సో ఇది నా ఫస్ట్ వీడియో మేడారం సీజన్లో. ఇంతమంది సంతలో జనం చూడడం అంటే ఫస్ట్ టైం ఇంతమందిని చూడలేదు ఎప్పుడు. కానీ చూసుకోవచ్చు ఎన్ని గొర్రెలు ఇంకా మేకలు వచ్చినాయో. అండ్ అట్లనే పబ్లిక్ కూడా ఎంతమంది వచ్చినా చూసుకోవచ్చు. చాలా మంది వచ్చిండ్రు కొనుక్కోనికి. అండ్ అమ్మనికి కూడా చాలా గొర్రెలు వచ్చినాయి, మేకలు కూడా వచ్చినాయి. సో మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తా అసలు సంత ఎట్లున్నది, మొత్తం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి. సో ఎవరికి వాళ్ళకి నచ్చిన మేకలు ఇంకా గొర్రెలు అయితే తీసుకోవడం జరుగుతుంది. బేరం ఆడుతాను కొంటుండ్రు. సో మీకు చూపిస్తా చూడండి. సో మంచి మంచి గొర్రెలు మేకలు మంచి పర్సనాలిటీ, హెవీ పర్సనాలిటీ అన్నీ వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఈ పండగ టైంలో అంటే ఈ యొక్క మేడారం టైంలో మాత్రం ఇంత క్రౌడ్ ఉండడం అనేది చాలా తక్కువ. అంటే తక్కువ అని చెప్పలేమండి. ఏంటంటే మనకి సంతలో ఇట్లా చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇంత జనం ఇంకా ఇంత మేకలు ఇంకా గొర్రెలు రావడం అనమాట. సో చూసుకోవచ్చు ఫుల్ పబ్లిక్ అనమాట. మొత్తం ఎప్పటికక్కడ కొంటున్నారు, అమ్ముకుంటున్నారు, పోతున్నారు అనమాట. సో ఫుల్ రష్ ఉన్నది మనకు సంతలో అయితే, మన చిలుపురుగుట్ట సంతలో. సో ప్రతి ఆదివారం మనకైతే ఇక్కడ సంత జరుగుతుంది. గొర్రెలు ఇంకా మేకల సంత అనమాట. చూసుకోవచ్చు అన్ని రకాలు వచ్చినాయి అనమాట. కలర్ గొర్రెలు అంటే కొంతమందికి ఉంటాయి ఈ రకమైన గొర్రెను కొయ్యాలి, ఈ కలర్ మేకను కొయ్యాలి కొంతమందికి ఉంటాయి కాబట్టి. సో అట్లా కాకుండా అన్ని రకాల అంటే వాళ్ళకి నచ్చిన గొర్రెను తీసుకోవచ్చు. అంత మంచి గొర్రెలు ఇంకా మేకలు వచ్చినాయి చూసుకోవచ్చు. ఒక్కొక్కరు 4, 5, 3, 5 అన్ని అట్లా చాలా తీసుకుపోతాను అనమాట. సో మంచి వచ్చినాయి. సో మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తా ఎట్లాంటివి వచ్చినాయి అని చెప్పేసి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ కొట్టండి వీడియోకి. అండ్ అట్లనే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ కోసం. రెగ్యులర్గా మనకైతే సంతలకు సంబంధించిన వీడియోస్ అండ్ పశువులకు సంబంధించిన వీడియోస్ కానీ అన్ని రకాల జంతువులకు సంబంధించిన వీడియోస్ కానీ అప్డేట్ అయితే వస్తాయన్నమాట. సో చూడొచ్చు మీరు ఎటు పక్కన చూసినా కొనడం అమ్మడం ఇదే జరుగుతుంది సంతల. ఇంత రద్దీ అనేది ఫస్ట్ టైం చూస్తాను నేను ఈ మన యొక్క సమ్మక్క సారక్క మేడారం జాతర టైంలో. ఈ యొక్క టైంలో ఇంత సంతలో ఇంత హవా జరగడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మొత్తం మీకు ఎట్లాంటి గొర్రెలు వచ్చినాయి ఏందని చెప్పేసి మొత్తం మీకు చూపిస్తా సంతలో ఏం జరుగుతుంది అనేది. అంత మంచిగా అది ఇచ్చా. నమస్తే మాయనా, నేను తీసుకొచ్చినావు ఇవేనా? పది వచ్చిన. ఎన్ని తీసుకొచ్చినావు? 6 అమ్మినాయి. 10 తీసుకొస్తే 6 అమ్మినాయి. 6 అమ్మినావు, ఇంకా 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇవేనా అవి 4? బండి మనదే, అవి మనదే. సో చూసిండ్రు కదా ఈ తాత అయితే మనకి 10 తీసుకొచ్చిండు. 10 తీసుకొస్తే దాంట్లో 6 అయితే అమ్మేసిండు అనమాట. అంటే సేల్ చేసేసిండు. అసలు ఈ మాటతో మనకు అర్థమైపోవచ్చు అసలు మనకి చిలుపురుగుట్ట సంతలో మార్కెట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది. 10 తీసుకొస్తే 6 అయితే సేల్ చేసేసిండు అనమాట. ఇంకొక 4 ఉన్నాయి. ఆ 4 కూడా అతను ఇంటికి వెళ్ళిపోయే టైంకి ఇంకొక 3 కూడా అమ్మేస్తాడు. 1, 2 అది కూడా చెప్పలేము. ఎందుకంటే అంత హై నడుస్తుంది జాతర అనేది మనకి ఇక్కడ మేడారం జాతరలో. ఇప్పుడు ఈ సీజన్లో మార్కెట్ మాత్రం చాలా హై నడుస్తుంది, అంత సేల్ ఉన్నది. నిజంగా ఈరోజు వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే, ఎవరైతే గొర్రెలు కానీ కొనుక్కొని వచ్చిన వాళ్ళు కానీ అమ్మనికి వచ్చిన వాళ్ళకి కానీ మాత్రం మంచి మార్కెట్ జరుగుతుందని చెప్పొచ్చు. అసలు ఒక మాటలో చెప్పాలంటే చిలుపురుగుట్టలో
మేడారం హవా నడుస్తుంది అన్నట్టు. సో సంతలో అంత మంచిగా జరుగుతుంది జాతర. కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు అనమాట. అంత మంచిగా జరుగుతుంది జాతర. సో ఫస్ట్ టైం నేను ఇంత హై రేంజ్లో జాతర సీజన్లో, అంటే మేడారం జాతర సీజన్లో ఇంత మార్కెట్ జరగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సంతలో. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఈ టైంకి నేను సంతకు రావడం అనేది నాకైతే నిజంగా మంచి వీడియో దొరికిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ టైం నేనైతే ఇంకొక ప్లేస్ కూడా వెళ్తా, రఘునాథ్పల్లి సంతకు కూడా వెళ్తా. అక్కడ కూడా రెగ్యులర్ టైంలో చాలా వస్తాయి. అట్లాంటిది ఈ యొక్క మేడారం సీజన్లో మళ్ళీ ఈ వారంలో చాలా, అంటే వాళ్ళే చెప్పిండ్రు అనమాట, ఈ వారం ఎందుకు ఇంత సంత ఉంది, ఇంతమంది పబ్లిక్ అంటే వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు ఈ వారంతో మనకి జాతర అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. సో చాలా మంది ఎక్కువ పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది కొనుక్కోనికి కానీ అమ్మనికి కానీ. సో అన్ని రకాల మంచి మంచి గొర్రెలు, పొట్టేలు, ఈ ఎవరైతే ఇన్ని రోజులు వాళ్ళు మేపుకున్న గొర్రెలు ఉంటాయో వాటిని అయితే సంతకు తీసుకొచ్చి అమ్మడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ పీక్ మూమెంట్లో వాళ్ళకైతే ఎటువంటి గొర్రెనైనా సరే మనకైతే ఈజీగా అమ్మడబోతుంది, మంచి రేటుకి అమ్ముతారు కాబట్టి. సో చూడొచ్చు, ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా మేకలు వస్తూనే ఉన్నాయి, గొర్రెలు వస్తూనే ఉన్నారు. కొనేవాళ్ళు కొంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. సో కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాం. సో అంటిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.